హాయ్ ఫ్రెండ్స్, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు అరే నేను ఇంత దూరం ఎలా వచ్చాను అని ఆశ్చర్యపోతూ ఉంటాం. కానీ ఏ తప్పైనా ఒక్క క్షణంలో జరగదు. అది ఒక చిన్న ఆలోచనతో మొదలవుతుంది. ఆ చిన్న ఆలోచన ఒక మహావృక్షంలా పెరిగి మనల్ని ఎలా ముంచేస్తుందో, మన పతనం ఎలా మొదలవుతుందో శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో కళ్ళకు కట్టినట్లుగా వివరించాడు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సైకాలజీ లెసన్. అదేంటో ఇప్పుడు మనం ఈ శ్లోకం ద్వారా చూద్దాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, విషయవాంఛల గురించి నిరంతరం ధ్యానించే మనిషికి వాటిపై ఆసక్తి ఏర్పడుతుంది. ఆ ఆసక్తి నుండి కోరిక కలుగుతుంది. ఆ ఆసక్తి నుండి కోరిక పుడుతుంది. ఆ కోరిక తీరనప్పుడు కోపం కలుగుతుంది. శ్రీకృష్ణుడు ఇక్కడ మనకు మైండ్ సెట్ గురించి హెచ్చరిస్తున్నాడు. మనం దేని గురించి ఎక్కువ ఆలోచిస్తామో అది మనకు తెలియకుండానే మన మనసులో నాటుకుపోతుంది. పతనం అనేది ఒక్కసారిగా రాదు. అది మెల్లగా ఒక అలవాటులా మారుతుంది. అర్జునుడు తన బంధువుల గురించి, యుద్ధం వల్ల కలిగే నష్టం గురించి అతిగా ఆలోచిస్తున్నాడు. ఆ ఆలోచనే అతన్ని భయానికి మరియు అయోమయానికి గురి చేస్తుందని చెప్పడానికి శ్రీకృష్ణుడు ఈ క్రమాన్ని వివరించాడు. ఈ శ్లోకంలో పతనం ఎలా మొదలవుతుందో 4 రకాలుగా వివరించాడు. మొదటిది ఆలోచన. ఒక వస్తువు లేదా విషయం గురించి మాటిమాటికి ఆలోచించుకోవడం, మాటిమాటికి తలుచుకోవడం. రెండవది ఆసక్తి. అది ఉంటే బాగుండు అనే ఒక మానసిక బంధం ఏర్పడటం. మూడవది కామము అంటే కోరిక. అది నాకు కావాలి అనే బలమైన కోరిక పుట్టడం. చివరిది క్రోధము అంటే కోపం. ఆ కోరిక తీరడానికి ఏదైనా అడ్డంకి వస్తే విపరీతమైన కోపం రావడం. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు మీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటున్నారా? అయితే మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో గమనించండి. మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. మీరు చెడు ఆలోచనల వైపు వెళ్తే అవి మిమ్మల్ని కోపానికి, ద్వేషానికి గురి చేస్తాయి. మీరు మీ లక్ష్యం మీద కాకుండా అనవసరమైన విషయాల మీద దృష్టి పెడితే మీకు తెలియకుండానే ఆ వస్తువుల మీద వ్యామోహం పెరుగుతుంది. అది దక్కకపోతే మీరు ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్తారు. ఆలోచన మొదలైనప్పుడే దాన్ని గమనించండి. అది మీకు పనికిరాదనిపిస్తే వెంటనే దాన్ని వదిలేయండి. మీ మనసును ఒక తోటలా భావించండి. పిచ్చి మొక్కలు మొలవక ముందే వాటిని వేళ్లతో సహా పీకేయండి. కానీ కోపం వచ్చిన తర్వాత మనిషి పరిస్థితి ఏంటి? కోపం వల్ల మనకు ఏ విలువైన వస్తువులను కోల్పోతాం. ఆ భయంకరమైన తర్వాతి మెట్టును కృష్ణుడు తర్వాతి శ్లోకంలో చెప్పాడు. ఆ అద్భుతమైన వీడియో కావాలంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. తర్వాతి వీడియోలో కలుద్దాం. హరే కృష్ణ.